అక్కినేని ఫ్యామిలీని కించపరుస్తూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఏ స్థాయిలో దుమారం రేపాయో కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. నేడో రేపో కొండా సురేఖ మంత్రి పదవి అవుట్, బర్తరఫ్ చేసే ఛాన్స్ ఉన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వివాదానికి ఎక్కడ ఆజ్యం పోశారు, ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అలాగే రేవంత్ రెడ్డి మౌనం దేనికి సంకేతం అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రకాష్ గారు నమస్తే సార్. నమస్తే విజయ్ గారు. సార్, కొండా సురేఖ గారు ఎపిసోడ్ ఎంత మాట్లాడుకున్నా కూడా తప్పే సార్. దాంట్లో వెళ్లే ముందు ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ద హీట్ క్వశ్చన్ సార్. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్, నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎందుకు కూలలేదు, ఎందుకు కూల్చలేదు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లోనే ఎందుకు కూల్చారు? అంటే ఎన్కన్వెన్షన్ విషయంలో ఏం జరిగిందంటే అది ఎఫ్టీఎల్ అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అప్పుడే కాదు, ఈరోజు కూడా నిర్ధారణ కాలేదు. కేవలం ఒక 185 జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులో అందులో 52 మాత్రమే, 52 మాత్రమే గత 10 సంవత్సరాల్లో అనేక ప్రయాసలకు ఫలితంగా అది ఒకటి ఫిక్స్ చేయగలిగారు, ఒక 52 చెరువులకే. అసలు ఎఫ్టీఎల్ ఫిక్స్ కాకుండా కూలగొట్టే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక కాంపౌండ్ వాళ్ళని కూలగొట్టారు. అవును సార్. కూలగొట్టగానే వాళ్ళు కోర్టు పోయి స్టే తెచ్చారు. కోర్టు అడిగింది అసలు ఎఫ్టీఎల్ బౌండరీస్ ఏవి, నీకు ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎఫ్టీఎల్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బఫర్ జోను, ఎంత లోపలికి బఫర్ జోన్లోకి వచ్చింది, ఎఫ్టీఎల్లో ఉందా లేదా. దీనివల్ల ఏమైందంటే అప్పుడు గవర్నమెంట్కి అసలు ఎఫ్టీఎల్ను ముందు ఫిక్స్ చేయాలి అని 185 చెరువులు 2014 నాటికి ఉండే. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన నాటికి 185 మిగిలినాయి. మొత్తం ఎన్ని ఉండాలి? 875 ఉండాలి. ఓకే సార్. 875 చెరువులకు కేవలం 185 మిగిలినాయి. అయితే మిగతా అన్ని అన్యాక్రాంతం ఎందుకైనాయి అన్నప్పుడు ఈ భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే తప్ప కాదు. మీరు అడిగిన షార్ట్ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే ఎన్కన్వెన్షన్ను టార్గెట్ చేసి కాంపౌండ్ కూలగొట్టిన తర్వాత కోర్టు స్టే రావడంతో అక్కడ ఆగిపోయింది. ఆ స్టే కంటిన్యూ అయింది. ఓకే. స్టే ఉండగానే రేవంత్ సర్కారు దాన్ని కూల్చేసింది. రేవంత్ సర్కారు చేసింది 100కు 100% తప్పు. నాగార్జున గారు కనుక కోర్టు పోయి డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తే కోర్టు క్షమాపణలు చెప్పి నాగార్జునకు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా కట్టాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డిది, రేవంత్ రెడ్డి సర్కార్ది. 100% ఇల్లీగల్. అది ఏ చట్టం ప్రకారం కూడా అది వాంఛనీయం కాదు. ఆల్రెడీ కోర్టు స్టేస్ ఉన్నాయి దాని మీద. సార్, కోర్టు స్టే ఉండగా కూలగొట్టడం ఒక తప్పు అయితే, ఎఫ్టీఎల్ ఫిక్స్ కాకుండా బఫర్ జోన్ అనేది ఫిక్స్ కాకుండా ఎంత లోపలికి వాళ్ళు చొచ్చుకొచ్చారో కూడా తెలియకుండా 6 మీటర్లు వాళ్ళు ఉన్నారని అంటారు. మొత్తం ఇన్కన్వెన్స్ ఎందుకు కూలగొట్టాలి 6 మీటర్లు ఉంటే? దీనికి ఆన్సర్స్ లేవు ఈరోజు కూడా గవర్నమెంట్ దగ్గర. వాళ్ళ అదృష్టం బాగుండి ఏదో ఒక ఆశ చూపెట్టాడు నాగార్జునకు రేవంత్ రెడ్డి. నాకు తెలిసింది అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. బట్ ఒక ఎమ్మెల్యే రాయబారం చేశాడని, ఆ ఎమ్మెల్యే ద్వారా మీకు మల్టీ స్టోర్డ్ అపార్ట్మెంట్స్ మేము పర్మిషన్ ఇస్తాం హైరైజ్కి, మీరు అవి కట్టుకోవచ్చు, కాబట్టి ఇంకా ఇష్యూని ఇంతటితో వదిలేయండి అని నాగార్జునకు కమ్యూనికేట్ చేసినట్టు అది తెలిసింది. అది వెరిఫై చేసుకోవాలి నిజమా కాదా అనేది. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే నాగార్జున కోర్టుకు వెళ్ళేటప్పటికే అక్కడ జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. దాని తరువాత నాగార్జున మళ్ళీ ఫర్దర్ ప్రొసీడింగ్స్కి వెళ్లకుండా సతీ సమేతంగా అమలా గారిని వెంట తీసుకుని బొకే తీసుకుని వెళ్ళి ఆఫ్టర్ డెమోలిషన్ ఆఫ్ ఎన్ కన్వెన్షన్ హీ గ్రీటెడ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఎన్ కన్వెన్షన్ మీద వచ్చే రెంట్ కంటే 1 year మొత్తం బుక్ అయినా కూడా, ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ బుక్ అయినా కూడా ఆ జాగాలో కనుక ఒక హై రైజ్ బిల్డింగ్స్ కడితే చాలా ఎక్కువ లాభం వస్తుంది నాగార్జునకి. అది ఆ ప్రాఫిట్ను రేవంత్ రెడ్డి చూపెట్టాడు. రేవంత్ రెడ్డికి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టడంలో ఉన్న ప్రయోజనాలు ఏంటి అని అన్నప్పుడు సార్ ఆయన కొంచెం లోతుల్లోకి వెళ్దాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ నేతృత్వంలో యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది. అవును సార్. దాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని చెప్పింది మొన్నటి ఎలక్షన్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక కూడా చెప్పారు. ఎవరైనా రాజీనామా చేసి రావాల్సిందే, ఎగ్జాక్ట్లీ వచ్చి మళ్ళీ పోటీ చేయాల్సిందే అని పార్టీ మారి ఎమ్మెల్యేలకు వార్నింగ్ అన్ని. అయితే రేవంత్ రెడ్డి ఏం చేశాడు, వచ్చిన వాళ్ళను దానం నాగేందర్ని, ఫస్ట్ దానం నాగేందర్తో మొదలైంది, ఒక్కొక్కరిని తీసుకోవడం మొదలుపెట్టాడు. ఢిల్లీకి పిలిచి చివాట్లు పెట్టారు. మీరు రాజీనామా చేయకుండా వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే
లేదు మన భద్రత కూడా మనం చూసుకోవాలి. సో అందరూ ఒకసారి రారు, బట్ 26 మందిని తీసుకొచ్చే బాధ్యత నాది. అందరూ వస్తారు. మా 1/3 2/3 వస్తే కనుక యాంటీ డిఫెక్షన్లో వర్తించదు. లెజిస్లేచర్ పార్టీ మొత్తం విలీనం అవుతుంది. కేసీఆర్ కాంగ్రెస్ని అట్లే విలీనం చేసుకున్నాడు. టిట్ ఫర్ టాట్ మనం అది చేద్దాం అన్నట్టుగా ఆయనకు చెప్పాడు. నాకు టచ్లో ఉన్నారని చెప్పాడు, చేరుతారని చెప్పాడు, చేరట్లేదు. దాంతో ఏం చేశాడు, వీళ్ళు ఏదో మర్యాదకు చెప్తే వీళ్ళు చేరరు, ఏదో డబ్బులు ఇస్తామన్నా లేకుంటే ఆశ చూపెట్టినా చేరరు, వీళ్ళని ఒత్తిడి తీసుకురావాలి. రూరల్ తెలంగాణలో ఒత్తిడి తీసుకొచ్చాడు. ఏమనంటే వాళ్ళ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. కేసీఆర్ నేచర్ ఏంటంటే ఏ ఎమ్మెల్యే వచ్చి ఎంత అడిగినా కూడా వర్క్స్ ఇచ్చుకుంటూ పోయాడు. బట్ ఎలక్షన్ల ముందు వర్కులు కంప్లీట్ అయినా కూడా బిల్లులు చెల్లించలేదు. కొంతమందికి 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. వాళ్ళందరూ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి చేశారు. చేస్తే ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని, తర్వాత రామకృష్ణారావును, ఫైనాన్స్ మినిస్టర్ని అడగడంతో మా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు, మీరు పార్టీలోకి వస్తే మనం ఆలోచిస్తాం. సో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్న సంజయ్ కానీ, జగిత్యాల ఎమ్మెల్యే, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ విధి లేని పరిస్థితుల్లో అన్ని రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి వాళ్ళందరినీ కాపాడుకోవడానికి క్యాడర్ను ఆ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓకే. అర్బన్లో బిల్లులు పెండింగ్ లేవు. ఈ మున్సిపాలిటీ టేకప్ చేస్తుంది వర్క్స్ సార్, టెండర్స్ త్రూ. ఇక్కడ ఎమ్మెల్యేలను లొంగ తీసుకోవాలంటే ఏం చేయాలి? హైదరాబాద్లో 1 సైడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారు. మొత్తం సీట్లలో ఒక రాజాసింగ్, ఒక మల్లెడ్డి రంగారెడ్డి పెరిఫెరీలో ఉన్న సీట్లతో కలుపుకొని సార్ గెలిచింది టోటల్ బీఆర్ఎస్ అండ్ మజ్లిస్. అవును సార్. మరి వీళ్ళని ఎట్లా లొంగ తీసుకోవాలి? హైడ్రా కన్వెన్షన్ మీద దాడి జరగంగానే ఈ బిల్డర్స్ అంతా పోయి గాంధీ దగ్గర కూర్చున్నారు. అరకెపూడి గాంధీ దగ్గర అంతా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉంటారు సార్. నాగార్జున కూడా అదే సామాజిక వర్గం. అయితే నాగార్జున మీదనే దాడి జరిగిందంటే వీడు మనల్ని వదిలిపెట్టాడు. ఓకే, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఇవి ఆపాలి. సో అంతకుముందు చంద్రబాబు చెప్పినా గాంధీ పోలేదు. గాంధీ నేను అభిమానిస్తా గాంధీని. ఓకే సార్. మొన్న ఒక్కసారి ఆయన నోరుజారి కౌశిక్ రెడ్డి ఇంటి మీద బూతులు మాట్లాడి దాడి చేశాడు. కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు గాంధీ, ఎందుకంటే నా ఆర్గనైజేషన్లో ఆయన వైజాగ్ నుంచి ఒక మెంబర్గా ఉండేవాడు. ఓకే సార్. నేను డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కి స్టేట్ సెక్రటరీ ఉంటుంది. అవును సార్. అందులో వైజాగ్లో ఉన్న డిఎస్ఓ యూనిట్లో ఒక మామూలు సభ్యుడు ఆయన. ఆ రోజుల నుంచి తెలుసు ఆయన ఒక లెఫ్ట్ వాతావరణం నుంచి వచ్చిండు, అందరిలాగా తొందరపడే మనిషి కాదు. ఆయనే ఇట్లా పార్టీలు మారాలని కూడా అనుకోలేదు. చంద్రబాబు వచ్చి వాళ్ళందరినీ పిలుచుకున్నా కూడా ప్రకాష్ గౌడ్ పార్టీ మారిండు కానీ గాంధీ మారలేదు. అవును. అటువంటి గాంధీ కన్వెన్షన్ మీద దాడి జరిగిన తర్వాత వీళ్ళ ఒత్తిడి వల్ల మారిండని నేను అనుకుంటున్నాను. ఆయన నాకేం చెప్పలేదు, నేను ఆయన అడగలేదు. ఓకే సార్. బట్ నేనైతే గెస్ చేస్తున్నది అది. టార్గెట్ అంతా కూడా ఏంటంటే మూసీ అయినా హైడ్రా అయినా ఈ గెలిచిన ఎమ్మెల్యేలంతా ఈ పరిధిలో ఉన్నారు. ఓకే. వీళ్ళను లొంగ తీసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది. నంబర్ 1 ప్రయోజనం అది. నంబర్ 2 ఏంటంటే 4 రాష్ట్రాలకు ఎన్నికలున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫండ్ మొబిలైజ్ చేయాలంటే డీకే శివకుమార్ అక్కడ సహాయ నిరాకరణ చేస్తున్నాడు కర్ణాటక పాలిటిక్స్ వల్ల. సిద్ధరామయ్యకి ఆయనకున్న డిస్ప్యూట్స్ తారాస్థాయికి పోతున్నాయి, అక్కడ డిస్టర్బెన్స్ ఉంది. ఆయన ఇంకోటి పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఆయన అందరికీ ఆంధ్రప్రదేశ్తో తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలకు ఆయన డబ్బులు సమకూర్చిండు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పడ్డది ఆ బాధ్యత. మరి బిల్డర్స్ అంతా డబ్బులు తీసుకురాకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఆయనకు డబ్బులు? ఇది రెండవ ప్రయోజనం రేవంత్ రెడ్డి గారిది. నిజాలు వాళ్ళకే తెలియాలి. బట్ మా ప్రిడిక్షన్ అది, ఒక విశ్లేషకునిగా ఓకే సార్, నేను అర్థం చేసుకున్నది అది. ఈ ఎలక్షన్ టైంలో ఏం తొందర వచ్చింది, హైడ్రాకి ఇప్పుడే ఎందుకు? హైడ్రా అనేది నేను జలాశయాలు కాపాడడంలో అందరికంటే ముందు ఉంటా. అవును సార్. దేశవ్యాప్తంగా నదుల మీద నేను చైర్మన్ ఉన్నా ఎన్జిఓ సెక్టార్లో. డాక్టర్ రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అపాయింట్ చేశారు. ఖచ్చితంగా వాటర్ బాడీస్ కానీ మూసీ రివర్ కానీ ప్రక్షాళన జరగాలి, బౌండరీస్ ఫిక్స్ చేయాలి, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలి, వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయాలి, అవసరమైతే ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఈ విషయాల మీద నేను ఖచ్చితంగా ఉంటాను, అప్రిషియేట్ కూడా చేస్తా అనే సంకల్పాన్ని. కానీ ప్రవేశపెట్టిన టైం కానీ, పద్ధతి కానీ, అనుసరిస్తున్న విధానాలు కానీ ఏమాత్రం అధ్యయనం చేయకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా, రాజ్యాంగాన్ని ధిక్కరించి, చట్టాలను ధిక్కరిస్తూ ప్రజలను ఇన్ని రకాల బాధలకు గురి చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతిని పరిరక్షించే నెపంతో తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకి వెనకాల ఒక థింక్ ట్యాంక్ లేదు,
ఆయన రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటాడే తప్ప ప్రజల సంక్షేమం ప్రజల గురించి ఆలోచిస్తలేడు, ప్రియారిటైజ్ చేయట్లేదు. దేనికైనా ఒక కాలక్రమం అనేది ఉంటుంది, టైం అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు మూసి వైడెన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎఫ్టీఎల్ బౌండరీస్ లోపల ఉన్న వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి నీకో ప్లాన్ ఉండాలి, వాళ్ళతో కూర్చోవాలి, మాట్లాడాలి. చట్టవిరుద్ధంగా ఇష్టం వచ్చినట్టుగా బుల్డోజర్లు పంపించి కూలగొట్టే హక్కు లేదు హైడ్రాలో కానీ మూసి పరివాహక ప్రాంతంలో కానీ. ఒకవేళ ఇల్లీగల్గా ఉన్నా కూడా కోర్టు అనుమతితోని కోర్టుకు చెప్పాలి, ఈ భూమి గవర్నమెంట్ది, ఇల్లీగల్గా కట్టుకున్నారు, కోర్టు అనుమతిస్తేనే కూలగొట్టాలి తప్ప ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని కూడా కోర్టు అనుమతి లేకుండా బుల్డోజర్లను ప్రభుత్వ భూముల్లో ఉన్న వాళ్ళ మీద కూడా నడిపించడానికి లేదు. ఎందుకంటే రైట్ టు లైఫ్ అనేది, రైట్ టు లివ్ అనేది కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఇచ్చింది. సార్ ఎవరి బ్రతుకును కూడా ఆగం చేసే హక్కు ప్రభుత్వాలకు లేదు. కాబట్టి ఇవాళ జరుగుతున్నది అంతా కూడా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, ప్రజా వ్యతిరేకం. కానీ రాబోయేటువంటి రోజుల్లో హైడ్రాకు చట్టబద్ధత కల్పించేటువంటి ఛాన్స్ ఉంది, హైడ్రాని మరింత పటిష్టం చేస్తాము. నిన్న కామెంట్స్ చూసుకుంటే సార్, ఎవరు ఆపినా, ఎవరు బుల్డోజర్లకు అడ్డొచ్చినా కూడా అవసరమైతే బుల్డోజర్ల మీదనే వెళ్తుందేమో కానీ మూసి ప్రక్షాళన చేస్తాం, హైడ్రాతో ఆక్రమణలన్నింటినీ తొలగిస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. ఇది సంకల్పమా, అతి విశ్వాసమా? ఏం లేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే తను వెనక్కి తగ్గలేదు, నేను ముందుకే పోతున్నా, నేను చేసేది కరెక్టే అని తను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బట్ నంబర్ 1 ఏంటంటే హైడ్రాకు చట్టబద్ధత తీసుకురాకుండా ఎందుకు తొందరపడ్డాడు, ఎవరు ఆయనను పరిగెత్తించారు? నాగార్జున కన్వెన్షన్ వల్ల ఎవరికి నష్టం వచ్చింది? ఇప్పుడు కూలగొట్టిన ఒక 3-4 వేల స్ట్రక్చర్స్ వల్ల ఎవరికి ఇబ్బంది వచ్చింది? జలాశయాలలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ మురికి నీరును శుభ్రం చేయడం, అందులోకి మంచినీరు వచ్చేటట్టు చేయడం, అందులో ఉన్న మురికి నీటిని శుభ్రం చేయడం. వాటి కోసమే ఇవాళ అంటే కేసీఆర్ అట్లా తొందరపడలేదు. చెరువుల పట్ల, నదుల పట్ల కేసీఆర్ గారికి అమితమైన ప్రేమ, పర్యావరణం అంటే చాలా ఇష్టం. అందుకే భారతదేశంలో ఇవాళ ఎవరు చేయకపోయినా ఆయన ఒక్కడే 300 కోట్ల మొక్కల్ని పెట్టి ఇవాళ చరిత్ర క్రియేట్ చేశాడు. మన్ కీ బాత్లో మోడీ గారు కూడా అప్రిషియేట్ చేశారు, నిన్న అంతకుముందు కూడా చేశాడు, నిన్న కూడా చేశాడు. సో పర్యావరణ పేరుతోని ప్రజలను ఆగం చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ప్రభుత్వానికి హ్యూమన్ ఫేస్ అనేది ఉండాలి, అది ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యం కదా, ఏ చట్టమైనా ఏ రాజ్యాంగమైనా ప్రజల కోసం రాసుకోవాలి తప్ప చట్టాల కోసం ప్రజలను హింసించడం, ప్రజలను ఆత్మహత్యలు చేసుకునే విధంగా అంత బాధ పెట్టడం అనేది అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ గారు అనుకున్నది ఏంటంటే దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా మనం ట్యాకిల్ చేద్దామని అనుకున్నాడు. ఆ పద్ధతి ఏంటి అని అన్నప్పుడు ఫస్ట్ మూసి పరిరక్షణ కోసం ముందు ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఆపుదాం. దానికి కొన్ని దిక్కుల లైన్స్ వేశారు, కొన్ని దిక్కుల ఫెన్సింగ్ వేసే ప్రయత్నం చేశారు, ఎవరైనా కొత్త కన్స్ట్రక్షన్ చేయబోతే వాళ్ళ మీద కేసులు పెట్టారు. బట్ పాత వాళ్ళ సంగతి ఏంది అన్నప్పుడు ముందు అది కాదు ప్రియారిటీ. మనకు ఈ మూసీలో వచ్చే మురికి నీటిని రాకుండా చేయడం అనేది మొదటి ప్రయారిటీ అన్నాడు. అని నాళాలను ఐడెంటిఫై చేశారు, 28 నాళాలు ఏమో ఐడెంటిఫై చేశారు. ఎక్కడెక్కడి నుంచి మనకు దుర్గంధం వస్తున్నది, కెమికల్ వాటర్ వస్తున్నది, వాటన్నిటి మీద ఎస్టీపీలను పెట్టించారు. 3600 కోట్లు ఒకటే రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి రిలీజ్ చేశారు. వాటితోని వాళ్ళ దాదాపు ఆ 28 నాళాలకు పైన గొలుసు చెరువుల మీద ఇవాళ అన్ని దిక్కుల కూడా ఎస్టీపీలు నిర్మాణాలు కొన్ని జరుగుతున్నాయి, ఇనాగరేషన్ కొన్ని రెడీ ఉన్నాయి, కొన్ని ఫంక్షనింగ్లో ఉన్నాయి, కొన్ని మొదలైనవి. ఇవన్నీ ఆ మూసి ప్రక్షాళన కోసం పెట్టినాయి. తర్వాత ఈ బౌండరీస్ అనేటివి భారతదేశంలో ఏ నదికి లేవు. ఓకే సార్, మన ఇంటికి బౌండరీ ఉంటుంది, ఊరికి బౌండరీ ఉంటుంది, గవర్నమెంట్ భూములకు బౌండరీస్ ఉంటాయి, ఫారెస్ట్ భూములకు కూడా బౌండరీస్ ఉంటాయి. ఎప్పుడు రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు గొడవ పడుతుంటారు ఆ బౌండరీస్ మీద. సార్ మన నదులేం పాపం చేశాయి? నేను అందుకే ఒక 2 years బ్యాక్ 2022లో హైదరాబాద్లో ఒక నేషనల్ సెమినార్ పెట్టిన నదుల మీద పెట్టి, గొంతు లేని నదులకు మనం గొంతుకం అవుదాం, వీ హ్యావ్ టు బికమ్ ద వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ రివర్స్ అని చెప్పాను నేను. డాక్టర్ రాజేందర్ సింగ్ అని ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. ముందు మూసీ నదికి బౌండరీస్ ఫిక్స్ చేయాలని చెప్పాం. ఒక 6 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత 2021లో 22లో ఆ బౌండరీస్ ఫిక్స్ చేశారు. ఓకే, మొత్తము మూసీ మొత్తం కూడా విత్ ఇన్ ది ఔటర్ రింగ్ రోడ్. రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేక 42 కిలోమీటర్లు 45 అన్నాడు సార్. ఆ మొత్తం 55 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, బౌండరీస్ ఆఫ్ మూసీ అంటే నది పొడుగు. ఓకే సార్, పారే ఉన్నంత పారే నది పొడుగు. క్యాచ్మెంట్ ఏరియా కూడా అనొచ్చు కదా సార్? క్యాచ్మెంట్ చాలా ఎక్కువ. ఓకే సార్.
క్యాచ్మెంట్ అనంతగిరి కొండల నుంచి ఉంటుంది. ఓ క్యాచ్మెంట్ అంటే ఏంటంటే దానికి ఎక్కడెక్కడ నుంచి వర్షం పడితే నీళ్ళు వస్తాయో అదంతా క్యాచ్మెంట్. ఓఆర్ఆర్కు మధ్యలో సార్. ఇప్పుడు గండిపేట పైనుంచి వస్తుంది కదా. అవును సార్. అయితే ఓఆర్ఆర్ ఎక్కడుంది మనకు? నార్సింగి దగ్గర ఉంది. అవును. అక్కడి నుండి మనం మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కడ? నాగోల్ కవతల. అవును సార్. ఆ ఓఆర్ఆర్కు మధ్యలో దాని డిస్టెన్స్ 55 కిలోమీటర్లు. నది పొడుగు ఏరియల్ డిస్టెన్స్ కాదు. నది ఇట్లా మలుపులు తిరుగుతూ పోతుంది. ఈ 55 కిలోమీటర్లలో 42 కిలోమీటర్లు జిహెచ్ఎంసీకి బయట ఉంది. ఓకే. కేవలం 13 కిలోమీటర్లే జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది. ఓకే సార్. ఆయనకు అవగాహన కూడా లేదు. అయితే ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నదానికి 100 మీటర్ల రోడ్డులు రెండు పక్కలకు కూడా నిర్మాణం చేయాలి. జిహెచ్ఎంసీకి బయట ఉన్న ప్రాంతంలో 150 మీటర్లు రోడ్లు వేయాలి. ఓకే సార్. దాని రెండు రోడ్లకు కూడా. ఆ తర్వాత దాని బ్యూటిఫికేషన్ కానీ ఇంకోటి కానీ ఇది దీని మీద ఒక 13-15 బ్రిడ్జిలు కట్టాలి ట్రాఫిక్ను సౌలభ్యం కోసం. ఇది కేటీఆర్ గారు అధికారులతో కూర్చొని చేసిన ప్లాన్. అది అహ్మదాబాద్కి వెళ్ళి అక్కడ ఏదైతే మోడీ గారు సాబర్మతి రివర్ ఫ్రంట్ చేశారో దాని ఇన్స్పిరేషన్తో వీళ్ళు ప్లాన్ చేశారు. ఒక పర్యావరణవేత్తగా నదుల జలాశయాల పవిత్రతను కోరుకునే వ్యక్తిగా దాన్ని కూడా నేను వ్యతిరేకిస్తాను. నది బౌండరీస్ మీద రోడ్లు వేయడం కూడా తప్పే. అది బఫర్ జోన్ అవుతుంది. ఓకే సార్. బఫర్ జోన్లో కంకర కానీ సిమెంట్ కానీ ఏం ఉండకూడదు. ప్రభుత్వానికైనా అది ప్రజలకైనా మాఫియాకైనా ఒకటే రూల్ సార్. ఒకవేళ కనుక మూసీలో అక్రమ నిర్మాణాలను తొలగించాలనుకుంటే ఫస్ట్ రిహాబిలిటేట్ చేయాల్సింది ఇమ్లీబాన్ బస్ స్టాండ్. ఓకే. నడి నదిలో కట్టారు. ఎవడిచ్చాడు మీకు రైట్? అదే ప్రభుత్వం అన్నా కానీ చంద్రబాబు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు. ఓకే సార్. ఎవడిచ్చాడు? ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మీరు కట్టారు? ఏ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందా? రూల్ ఉందా? నది మధ్యలో బస్ స్టాండ్ కట్టాలని రూల్ ఉందా? రంగనాథ్ గారు మొన్న ఎక్కడో అంటున్నారు బుద్ధ భవన్ బఫర్ జోన్లో ఉంది కదా అంటే ప్రభుత్వ అవసరాల కోసం కట్టుకోవచ్చు అండి అన్నాడు. తప్పది, రాంగ్. ఇవాళ జలాశయాలలో స్ట్రిక్ట్గా ఈ రూల్ ఇంప్లిమెంట్ చేయాలంటే నంబర్ 1 ఏంటంటే ఈ రూల్ ఎప్పుడు వచ్చింది? ఈ రూల్ వచ్చింది 2001లో సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వచ్చింది. అంతకంటే ముందు నదులలో కానీ లేకపోతే ఈ జలాశయాల్లో కానీ వాటర్ బాడీస్లలో కానీ పట్టా భూములలో ఇల్లు కట్టుకోకూడదని ఎక్కడ రూల్ లేదు. 875 చెరువుల్లో 185 ఎందుకు మిగిలినాయంటే మిగతావన్నీ పట్టా భూములలో ఉండే. ఓకే సార్. కొన్ని గవర్నమెంట్ భూములలో ఉంటే మజిల్ పవర్ ఉన్న వాళ్ళు, పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళు చేసుకున్నారు. అయితే ఆ రోజుల్లో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాటర్ బాడీస్లలో కాంక్రిటైజ్ చేయకూడదు, ఇల్లు కట్టకూడదు అని ఎక్కడ అనలే. అప్పుడున్న నియమాల ప్రకారం పట్టా భూములలో ఇల్లు కట్టుకునే హక్కు ఉంటుంది. రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇవాళ చెరువులలో ఎఫ్టీఎల్లో ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారు. ఒకవేళ అది పట్టా భూమి అయితే వెనక్కి తీసుకోవడానికి లేదు ప్రభుత్వానికి. వాళ్ళకి తెలియక రంగనాథ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ మేము 1000 ఎకరాలు మేము స్వాధీనం చేసుకున్నామని ఇట్లా మాట్లాడుతున్నారు. ఆ 1000 ఎకరాలు నీది కాదు కదా. అవును సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పట్టా భూములు చెరువు శిఖంలో ఉన్నట్టయితే వ్యవసాయం చేసుకోవచ్చు, రిక్రియేషన్ వాడుకోవచ్చు, కానీ పర్మనెంట్ కన్స్ట్రక్షన్లు చేయకూడదు. అది నీది ఎట్లయితుంది? నువ్వు ఖాళీ చేస్తే మళ్ళీ వాడికే పోతుంది. ఎవరికైతే పట్టా ఉందో వాడికి వెళ్తుంది అది. సార్. వాడు వ్యవసాయం చేసుకుంటాడు కావచ్చు, లేకుంటే అంగుర తోట పెట్టుకుంటాడు, ఇంకోటి పెట్టుకుంటాడు. నువ్వు క్లెయిమ్ చేయడానికి లేదు కదా. కనీస పరిజ్ఞానం లేకుండా ఓకే ఒక పాలకుడు, ప్రభుత్వ అధినేత విషయ పరిజ్ఞానం ఉండాలి, అధ్యయనం చేయాలి. వాటర్ అనేది ఒక జటిలమైన సబ్జెక్టు. ఎవరున్నారు ఆయన దగ్గర? అవగాహన లేకపోవడం తప్పు కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అనేది ప్రజలు ఎన్నుకోవడం ద్వారా అవుతుంది. అతను సర్వజ్ఞ అని అనలేం మనం, సార్. ఉండాలని కూడా కోరుకోము. బట్ ఆయన ఆ పదవిలోకి వచ్చినాక ఏదైతే టచ్ చేయాలనుకుంటాడో సబ్జెక్టు దాని మీద అవగాహన పెంచుకోవాలి, అర్థం చేసుకోవాలి.
భారతదేశం అంతా జాగ్రఫికల్ సిచ్యువేషన్ వేరే ఉంటుంది, తెలంగాణది వేరే ఉంటుంది. ఎందుకంటే నిజాం కాలంలో సార్ ఈ 16 జిల్లాలు ఉత్తర కర్ణాటక, మరాఠ్వాడ, తెలంగాణ, ఇవి 8 జిల్లాలు, మరాఠ్వాడ 5 జిల్లాలు, 3 జిల్లాలు కర్ణాటక. ఈ ప్రాంతంలో చెరువులు కానీ, గుట్టలు కానీ, మైన్స్ కానీ అవన్నీ రాజు ఎవరికి దానం చేస్తే వాళ్ళే, ఆయనకి ఎవరు ఇష్టమైతే వాళ్ళకి రాసి సంతకం పెట్టేవాడు. ఉదాహరణకు ఒక మన్సూరాబాద్లో ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు సార్. ఆయన కొడుకు శ్రీనివాస్ అని గంగా థియేటర్ సరూర్ నగర్లో ఉంటుంది. ఆయన పంటి నొప్పిని తగ్గించినందుకు ఆ ఏరియా మొత్తం రాసి ఇచ్చేసాడు. ఎన్నో చెరువులు ఉన్నాయి అందులో, వాటన్నిటి మీద పట్టా భూములు వచ్చేసాయి ఆయనకి. తర్వాత అమ్ముకుంటూ వచ్చారు వాళ్ళు. ఎన్నో కాలనీలు వచ్చినాయి ఆడ, ఎన్నో బస్తీలు వచ్చినాయి. ఆ భూమి ఎవరిది? యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్ అది ఆ పర్సన్ది, అంతే సార్. గవర్నమెంట్ ఇచ్చింది ఆయనకు. నువ్వు ఎట్లా పోయి కూలగొడతావు వల్ల? ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదాకా ప్రైవేట్ భూములలో జలాశయాలను కాపాడాలనే రూల్ లేదు. ఓకే సార్. లేనప్పుడు కట్టుకున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా, ఇరిగేషన్ వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పినా హైకోర్టు పోయి మరీ పర్మిషన్లు తీసుకొని కట్టుకున్నారు. బతుకమ్మ కుంట ఇవన్నీ పోయినాయి దానివల్లనే. అయితే చాలా రాష్ట్రాల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి, పర్టికులర్గా తెలంగాణలో ఈ ప్రాబ్లం చాలా ఉందని హైకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అవి జలాశయాల్లో ప్రైవేట్ భూములైనా కాంక్రిటైజ్ చేయకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, నీళ్ళు లేనప్పుడు వ్యవసాయం చేయవచ్చు అని చెప్పింది. ఓకే సార్. రిక్రియేషన్కు వాడుకోవచ్చు అని చెప్పింది. పర్యావరణాన్ని కాపాడాలని చెప్పింది. ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయకూడదని చెప్పింది. ఇప్పుడు నిజంగానే మీరు తుట్టెను కదిపారు, తేనె తుట్టెను. ఇవాళ కూలగొట్టాల్సినవి లిస్టు కనుక మనం తీసుకొస్తే 81 తర్వాత ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ అయినాయో అవి కూలగొట్టాలి. ఓకే సార్. సారీ 2001 కంటే ముందు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి పాత మీరు టచ్ చేయడానికే లేదు. ఓకే. కానీ వీళ్ళు కూలగొడుతున్నాయని ఎప్పటివి 70s 80sలో ఎప్పుడో బస్తీలు, అంటే అప్పటి నుంచి కరెంట్ బిల్లులు ఉన్నాయి, అప్పటి నుంచి మున్సిపల్ ట్యాక్స్ ఉన్నాయి, అసలు వాళ్ళు ముట్టుకోవడానికి కూడా వీల్లేదు వాటి. ఇంకోటి కూడా చెప్తున్నాను, ప్రభుత్వ భూములలో ఎవరైనా అక్రమంగా నివాసం ఉంటున్నా వాటిని కూడా టచ్ చేసే రైట్ ఈ ప్రభుత్వానికి లేదు. ఏం చేయవచ్చు అంటే కోర్టుకు అప్పీల్ చేసుకోవాలి. ప్రభుత్వ భూముల్లో వీళ్ళు గుడిసెలు కట్టుకున్నారు, తొలగించడానికి మాకు అనుమతి ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ. కోర్టు ఏమంటుంది? మానవ కోణం కోర్టుకు ఉంటుంది. సరే వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళకు నల్ల కనెక్షన్ మీరే ఇచ్చారు, కరెంట్ కనెక్షన్ మీరే ఇచ్చారు, పర్మిషన్లు కొన్నిటికి మీరే ఇచ్చారు. అకస్మాత్తుగా రాత్రి ఎలా తొలగిస్తారు? వాళ్ళని రీహాబిలిటేట్ చేయండి. కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ మీ తప్పు కూడా ఉంది కదా. మీరు అప్పుడే ఆపినట్టయితే వాళ్ళు రాకపోయేవాళ్ళు కదా. అవును సార్. కాబట్టి 2 రకాల డైరెక్షన్ ఇవ్వచ్చు. ఒకటి వాటి రెగ్యులరైజ్ చేయమని అడగచ్చు, లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రెగ్యులరైజ్ చేయడానికి లేకపోతే మీరు ఇక్కడ నుంచి వాళ్ళని రీహాబిలిటేట్ చేసిన తర్వాతనే మీరు అవి తీసేసుకోవాలని చెప్పాలి. కోర్టు పోతే ఇది డైరెక్షన్ వస్తుందనే ఉద్దేశంతో శనివారం ఆదివారం కూల్చేస్తున్నారు. ఇది ఇంకా దుర్మార్గం. ఒక ప్రభుత్వమే ప్రజలకు చట్టబద్ధంగా ఉన్న హక్కును ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు అని అంటే, అందుకే జస్టిస్ లక్ష్మణ్ గారు ఎంత ఆగ్రహంగా రంగనాథ్ గారిని ప్రశ్నించారనేది మీరు వీడియో చూడండి. ఎగ్జాక్ట్లీ. అవును సార్. అంత కోపం ఎందుకు వచ్చిందో జడ్జి గారికి? ఇన్ని దుర్మార్గాలు ఒక ప్రభుత్వం చేయవచ్చా? ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు ఇన్ని దుర్మార్గాలకు పాల్పడవచ్చా? ప్రజలు ఎందుకు ఓట్లు వేశారు? టీఆర్ఎస్ ఓట్లు వేసినంత మాత్రాన ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి ఇది చేసేది. అంటే రాజకీయ కోణం ఉంది, ఆర్థిక కోణం ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 100 రోజుల లోపల 6 గ్యారంటీలు అమలు చేయలేదు, 200 రోజులైనా అమలు చేయలేదు, 300 రోజులైనా అమలు చేయలేదు, అమలు చేసే అవకాశమే లేదు. ఖరీఫ్లో ఇవ్వాల్సిన రైతు బంధు ఈ రోజుకి ఇవ్వలేదు. రైతు భరోసా 10,000కు బదులు 15,000 ఇస్తా అన్నాడు, పాత 10,000 కూడా ఇచ్చే దిక్కు లేకుండా పోయింది. అదేవిధంగా రైతు మన రుణమాఫీ అనేది 42,000 కోట్లు అయితే దాన్ని అంచనా వేసి ఎట్లా తగ్గియాలి, రైతులను ఎట్లా ఫిల్టర్ చేయాలని చెప్పి రకరకాల కొర్రీలు పెట్టి లాస్ట్కు తీసుకొచ్చి 18,000 కోట్లు వాళ్ళ ముఖాన కొట్టి మిగిలిన ఇచ్చేటట్టు పరిస్థితి లేదు. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే వస్తుందని ఆశతో అప్పులు చేసి బ్యాంకు మిగతా రుణం కట్టిన వాళ్లకు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నది మీరు ముందు కట్టండి, మిగతాది తగ్గిస్తామన్నారు. అది కట్టినా ఇది వచ్చే దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటికి నోటీస్ ఇస్తే బుచ్చావా అనట ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్ని అరాచకాలకు ప్రభుత్వం ఎందుకు పాల్పడాలి? ఇలా మూసి సుందరీకరణ అనేది ప్రయారిటీ అంశం. అది
మూసీలో ప్రయారిటీ అంశం ఏంది? మురుగునీరు రాకుండా ఆపడం. సెకండ్ ప్రయారిటీ ఏంది? వాళ్ళకు రిహాబిలిటేట్ చేయడం. కానీ ఇది ముమ్మాటికి ప్రయారిటీ అంశమే, ఎందుకంటే నల్గొండ జిల్లాలో మొత్తం అంతా మురుగునీరు తాగుతున్నారు ఎన్నేళ్ళ నుంచి? అని రేవంత్ రెడ్డి ఎన్నేళ్ళ అంటున్నారు. నుంచి? ఎన్ని సంవత్సరాల నుంచి? 1950s నుంచి. ఓకే. మరి ఇన్ని రోజులు నిద్రపోయినలా తెలియదా అంతకుముందు? కేసీఆర్ గారు అందుకే కదా మురుగునీటి మీద ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. ఓకే సార్. వాళ్ళకు నోటీసులు ఇచ్చి 1 monthలో అన్నీ కంప్లీట్ చేయండి, కాలయాపన జరగొద్దు అని అంటే మురుగునీరు ఎందుకు వస్తుంది మూసీలో? తర్వాత మూసి మురుగునీటికున్న బౌండరీస్కి ఏం సంబంధం? ఇవాళ వాళ్ళ మీదకి బుల్డోజర్లను దోలాల్సిన అవసరం ఏంది? తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన పట్టా భూములు ఉన్నాయి కదా, 58, 59 జీవో ప్రకారము కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములలో ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో అన్నీ రెగ్యులరైజ్ చేశాడు కదా, డబ్బులు కట్టి రెగ్యులరైజ్ చేసుకున్నారు కదా వాళ్ళు. వాళ్ళని తొలగించే హక్కు నీకు ఎక్కడిది? తొలగించాలంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ చేయాలి కదా, పబ్లిక్ హియరింగ్ పెట్టాలి కదా. ఏది చేయకుండా ఏకపక్షంగా ఎట్టదాడి చేస్తావు? ఇవాళ సుందరీకరణ ప్రయారిటా లేకుంటే ఆ జీవితాలను బాగు చేయాలనే దానికి ప్రయారిటీ ఇవ్వాలన్నా? ఎంత మంచిగా చెప్తాడంటే, నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో వింటున్నా నేను, జవహర్ నగర్లో 1000 ఎకరం ఉంది, వీళ్ళందరినీ అక్కడ రిహాబిలిటేట్ చేస్తా అన్నాడు. వాళ్ళ పనులేమో ఇక్కడ 50-100 సంవత్సరాల నుంచి ఆ బస్తీలు ఇక్కడ మూసి పక్కన ఇయాల్టి కావు నిన్నటి కావు, 50 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి ఉన్నాయి అవి. ఆ 70 ఏళ్ళ నుంచి ఉన్న బస్తీలలో బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు, ఒకరితో ఒకరికి ఎమోషనల్ బాండింగ్. అక్కడ స్కూళ్ళల్లో పిల్లలు చదువుతుంటారు, అక్కడ ఇళ్ళల్లో బాసనలు తోవడానికో బట్టలు ఉతకడానికో ఆ మహిళలు పోతుంటారు, అక్కడ వృత్తి పనులు చేస్తుంటారు. పక్కన ఉన్న బిల్డింగ్లో డ్రైవర్గా ఒక ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన ఇంటి తోటమాలికి ఉంటాడు. వీళ్ళందరినీ ఉన్న పలంగా నువ్వు ఇక్కడ నుంచి జవహర్ నగర్ షిఫ్ట్ చేస్తానంటే అది కూడా నువ్వు వాడు ఇన్నర్ కట్టాలి. ఆ కట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి షిఫ్ట్ చేయాలి. ఆడ నీ దగ్గర రూపాయి లేదంటావు, 150 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవును సార్. నువ్వు ఒకవేళ నువ్వు అప్పే ప్రభుత్వ సెక్టార్లో కాకుండా వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి నువ్వు అప్పు తీసుకున్నావు అనుకో, వడ్డీలు ఇంకెంత కావాలి? ఇదివరకే ఖజానా లూటీ చేశాడని కేసీఆర్ మీద ఆరోపణ చేశావు. మరి నీకు అది ఎట్లా ప్రియారిటీ అవుతుంది? ఇప్పుడు నీకు 150,000 కోట్లు నీ దగ్గర ఉన్నట్టయితే రైతు బంధు ఎందుకు ఇవ్వవు? రుణమాఫీ పూర్తిగా ఎందుకు చేయట్లేదు? నీ 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయట్లేదు? నీ హాస్పిటల్స్ అన్ని అర్ధాంతరంగా ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయొచ్చు కదా. విద్యాసంస్థలో కేసీఆర్ బడ్జెట్ ఇవ్వలేదన్నావు, నువ్వెందుకు ఇవ్వట్లేదు? నిరుద్యోగులు అడుగుతున్నారు, ఉన్న పోస్టులను ఫిలప్ చేయండి అని, ఎందుకు చేయట్లేదు? నీకు మూసీ సుందరీకరణ ఎట్లా ప్రియారిటీ అవుతుంది? ఒకవేళ నువ్వు రిహాబిలిటేట్ చేయదలుచుకుంటే జవహర్ నగర్ 1000 ఎకరాలు ఎందుకు నీకు? గోషామాల్ స్టేడియం ఉన్నది, ఆడెవరన్నా క్రికెట్ ఆడుతున్నారా ఇప్పుడు? ఆ స్థలాన్ని నువ్వు రిహాబిలిటేషన్కి ఎందుకు వాడుకోవు? మూసీని ఆనుకొని ఉన్నది రేస్ కోర్స్ 37 ఎకరాలు, అది తీసుకొని ఎందుకు కట్టకూడదు? వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు, నీ కాంగ్రెస్ వాళ్ళే. సురేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి ఇవాళ 100 ఏళ్ళకు దగ్గరలో ఉన్నాడు, ఆయనే దానికి చీఫ్. ఆయన కొడుకు ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఉన్న వాళ్ళందరూ రేస్ కోర్సు కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ కాంగ్రెస్లోనే ఉన్నారు. వాళ్ళే చెప్పిండ్రు, మాకు ఇది సరిపోతలేదు, కంజెస్టెడ్ అయిన సిటీలో మీరు సిటీ బయటికి తరలించి మాకు 200 ఎకరాలు ఇవ్వండి, మేము ఈ రేస్ కోర్స్ స్థలం మీకు ఇస్తాం, విలువైన స్థలం అని చెప్పారు. 20 కోట్లకు ఎకరం ఉంటుంది అక్కడ. అని నువ్వు ఎందుకు తీసుకొని దాన్ని ఇక్కడ నువ్వు జవహర్ నగర్ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దగ్గరికి ఎందుకు పంపిస్తావు వాళ్ళను? ఇక్కడ కదా వాళ్ళకి కట్టాల్సింది, నువ్వు ఇవ్వాల్సింది. అవును సార్. మొదలుపెట్టి కట్టిన తర్వాత వాళ్ళకు ఇంటి తాళం చేతులతో పాటు ఇక్కడ నుంచి రిహాబిలిటేషన్ ప్రభుత్వ ఖర్చుతో వాళ్ళని తరలిస్తే ఎంత హ్యాపీగా పండగ చేసుకుంటారు కదా వాళ్ళు. వాళ్ళు ఎక్కడ పని ఉన్నదో అక్కడ వాళ్ళకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఇవ్వాలి. నీకు అనుభవాలు కూడా తెలియకపోతే ఎట్లా? చంద్రబాబు నాయుడు నీ రాజకీయ గురువు కదా. చంద్రబాబు నాయుడు నందనవనం ప్రాజెక్ట్ అని చెప్పి మూసీని ఇరుగ్గా చేయడానికని ఒక 2 నాలాలు కట్టాడు. మూసీ నీరంతా కూడా ఈ నాలాలలో పోతుంది. అంటే మన కాలనీలలో ఉంటాయి చూడు, అవును సార్, అంత డ్రైనేజ్ చేశాడు. మీరు చాదరగడ్డ దగ్గర పోయి కెమెరా పెడితే కనబడుతుంది. ఇంకా మిగిలిన శిథిలాలు. ఓకే సార్. మూసీనంతా కూడా గింత నాలాగా మారుద్దాము, నీళ్ళు వస్తలేవు అని చాదరగడ్డ బస్తీలను కూలగొట్టడానికి ప్లాన్ చేశాడు ఆయన. వీళ్ళందరికీ నందనవనం అని చెప్పి ఎక్కడ వనస్థలపురం దగ్గర ఎక్కడో, ఇప్పుడు నేను చెప్పిన సాహెబ్ నగర్ ఆ ఏరియాలో వాళ్ళ ప్రాజెక్ట్ కట్టాడు. కడితే తలగబెట్టింది దాన్ని, మేము ఉండవు అక్కడ అని. వాళ్ళ తలగబెట్టినలో ఎవరి తలగబెట్టినలో కానీ అది అగ్నికి ఆహుతి అయిపోయింది ఆ కాలనీ. ఓకే సార్. ఆ అనుభవాలు కూడా తెలియకపోతే ఎట్లా? వీళ్ళు పోయి అక్కడ ఎట్లుంటారు? వాళ్ళకు వృత్తి ఉపాధి అన్నీ పోతాయి కదా. ఎక్కడ పని చూసుకోవాలి వాళ్ళు? జవహర్ నగర్లో ఉన్నది ఏంది, ఈ సిటీలకు వెళ్ళి వచ్చే చెత్త అంతా అక్కడ పోసి డంపింగ్ యాడ్ చేశారు. ఆడపోయి వాళ్ళు ఏం పని చేస్తారు? ఏమాత్రం అవగాహన లేదా ప్రజల పట్ల? నువ్వు కట్టు, నేను చెప్పిన రేస్ కోర్సులో కట్టు. చెంచల్ కూడా జైలు అవసరం అయ్యాలా?
చెంచల్గూడ జైలు ఎన్నడో తీసేస్తానన్నాడు కేసీఆర్, దాన్ని హాస్పిటల్ చేస్తా అన్నాడు. చెంచల్గూడ జైలు బదులు అవును సార్. నువ్వు చెల్లపల్లి జైల్లో పెట్టు ఖైదీలను. ఇలా వరంగల్ జైలు కూలగొట్టి హాస్పిటల్ కడుతుండ్రు. జైలు లేకపోతే వరంగల్ నడతలేదా? ఖైదీలను ఎక్కడి నుంచి తీసుకురావచ్చు. ఇవాళ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అవుతున్నాయి కదా. జైల్లోనే ఒక స్క్రీన్ పెట్టి జడ్జి గారి దగ్గర దాన్ని ఆపరేషన్ పెట్టేసి నేరుగా జడ్జి గారు ఖైదీలను క్వశ్చన్స్ అడగవచ్చు కదా. వాళ్ళు చూస్తుంటే ఇక్కడ విచారణ జరపవచ్చు కదా. అవును సార్. అవసరమా చెంచల్గూడ జైలు? చెంచల్గూడ జైలు, గోషామాల్ అండ్ రేస్ కోర్స్ ఈ 3 కలిపితే 100 ఎకరాల దాకా ఉంటాయి. నీకు 8,000 కుటుంబాలు 12,000 కుటుంబాలు రిహాబిలిటేట్ చేయలేవా? హై రైజ్ బిల్డింగ్స్ కట్టి లిఫ్టులు పెట్టి గవర్నమెంటే దాన్ని మెయింటైన్ చేసినట్టయితే మంచి లైఫ్ వాళ్ళు లీడ్ చేయలేరా? ఎందుకు బంజారాహిల్స్లో ఉండాలా హై రైజ్ బిల్డింగ్? ఎక్కడ మన సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉండాలా? నగరం నడిబొట్టున హై రైజ్ బిల్డింగ్స్ ఉండకూడదా? బాంబేలో లేవా? బాంబేలో బస్తీలను డెవలప్ చేసే స్కీమ్లో డెవలప్మెంట్కి ఇచ్చారు. ₹1 ప్రభుత్వం మీద పడకుండా ప్రైవేట్ బిల్డర్లకు ఇచ్చి మీరు కట్టుకోండి సగం, మీరు అమ్ముకోండి సగం, మా వాళ్ళకి ఇవ్వండి అన్నారు. అది చేయకూడదు. ఇవాళ రేస్ కోర్స్లో కానీ గోషామాల్లో కానీ చెంచల్గూడలో కానీ నువ్వు బిల్డర్స్కి ఇచ్చినట్టయితే 50-50 బేసిస్లా సంతోషంగా కడతారు కదా. అవును సార్. సగం అమ్ముకుంటారు కదా. క్వాలిటీ కూడా ఉంటుంది కదా, అమ్ముకోవాలి కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కదా. ఎందుకు బుర్ర పని చేస్తలేదు? వెనకాల థింక్ ట్యాంక్ ఉండదు, అడ్వైజర్లు అందరూ పొలిటికల్లీ రిహాబిలిటేటెడ్. సార్, ఇప్పుడు నిజంగా హైడ్రాకి మొన్నటి వరకు ఒక లక్ష్యం ఉంది అనుకున్నాము, ఒక దారిలో వెళ్తుంది అనుకున్నాము. కానీ మీరు చెప్తున్నది ఇంత విశదీకరంగా విపులీకరంగా చూస్తే హైడ్రాకి నిజంగా ఒక దారి లేనట్లుగా కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా రోడ్ మ్యాప్ వేసుకుంటారా? వేసుకోకపోతే ఏంటి ఫ్యూచర్ పరిస్థితి? వాళ్ళు వేసుకోకపోతే మనం చెప్దాం వాళ్ళకి. మీ ద్వారా నేను చెప్తాను రోడ్ మ్యాప్. వినే పొజిషన్లో వాళ్ళు ఉండాలి. లేకున్నా జనానికి తెలుస్తుంది. ఓకే సార్. నగరంలో జలాశయాలని కాపాడాల్సిందే. కాబట్టి ఇట్లా హేస్టీగా కాదు, తొందరపాటుతో కాదు, బుల్డోజర్లో మోపడం ద్వారా కాదు. నంబర్ 1 ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ళల్లో ఎంత కష్టపడ్డా కూడా 52 చెరువులకే FTLను డిసైడ్ చేసింది. ఓకే సార్. దాన్ని ఏమంటారు, నోటిఫై చేయడం అంటారు. మిగతా అన్నీ ఇంకా నోటిఫై చేయలేదు. అంటే 185లో 52 పోయినట్టయితే ఇంకా దాదాపు 133 ఉంటాయి. ఈ 133 చెరువులకు FTLను బఫర్ జోన్ ఐడెంటిఫై చేయడంలో వాళ్ళ పట్టా భూములు, కోర్టు కేసులు ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చినాయి. అవి సత్వరమే పరిష్కరించుకొని FTLను బౌండరీస్ని ఫిక్స్ చేయాలి. ఇది కాకుండా 4,000కు పైన HMDA పరిధిలో ఉన్నాయి చెరువులు, కుంటలు అవన్నీ. ఓకే సార్. ఇప్పుడు ORR వరకు హైడ్రా పరిధి అన్నారు. అంటే GHMC కంటే చాలా ఎక్కువ పరిధి ఉంది. ఇందాక మూసి చెప్పా, 13 కిలోమీటర్లు GHMC పరిధిలో ఉంటే 42 కిలోమీటర్లు బయట ఉంది. అవును సార్. కాబట్టి HMDAలో ఉన్న 4,000 చెరువులకు కూడా FTLను బౌండరీస్ను డిసైడ్ చేయాలి. అందులోకి ఎంత లేదన్నా ఒక 2,000 చెరువులు లోపల ఉంటాయి ORR లోపల. నీకు ORR ఎందుకు బౌండరీ? నువ్వు TRS ఎమ్మెల్యేలను అరాజ్ చేయడానికి కాకపోతే నువ్వు ఓన్లీ హైదరాబాద్నే ఎందుకు పెట్టుకుంటావు? ఓన్లీ ORRనే ఎందుకు పెట్టుకుంటావు? ORR బయట ఉన్న జలాశయాలు కాపాడే బాధ్యత నీకు లేదా? ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటుంది కదా. ఉంటుంది. ఒక మూసే కాకుండా బయట ఉన్న మూసీ ప్రాంతాన్ని కూడా కాపాడాలి. కాబట్టి మొత్తం హైడ్రా అనేది ఏదైతే ఉందో ఒక చట్టబద్ధమైన సంస్థగా త్రూఅవుట్ తెలంగాణకు అప్లై చేయాలి. అందులో అర్బన్ ఏరియాస్, ఒకవేళ ఆయన అర్బన్ రూరల్ వేరు చేయాలనుకుంటే అర్బన్కు సపరేట్, రూరల్కి సపరేట్ పెట్టుకోవచ్చు. రెండవది ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని, గతంలో ఉన్న చారిత్రక పరిస్థితిని, ఈ భూమి స్వభావాన్ని, భూమిలో పట్టాలు, మరి పాత వాటిని తిరగదోడే అవకాశం తనకు ఉందా లేదా, ఒకవేళ తిరగదోడాలనుకున్నప్పుడు తాను అనుసరించాల్సిందేంది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. సిటీలో అయితే 3 ఇంతలు ఎక్కువ ఇవ్వాలి, రూరల్లో అయితే దానికి సంబంధించి చాలా కంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని హైడ్రాను ఎటువంటి విమర్శలకు తావులేని విధంగా ఒక చట్టబద్ధమైన సంస్థగా ముందు దాన్ని కట్టుదిట్టంగా చేయాలి. అది అసెంబ్లీలో పెట్టాలి, ప్రతిపక్ష సభ్యులను ఒప్పించి దానికి ఒక చట్టబద్ధత కల్పించాలి. ఆ తర్వాత సహజ న్యాయ సూత్రాలు అనేటివి ఉంటాయి సార్. ఆ సహజ న్యాయ సూత్రాలకు లోబడి అది ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టినా కూడా రాత్రి దానికి బుల్డోజర్లు నడిపించకుండా వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, కోర్టు పోయే అవకాశం ఇవ్వాలి. శుక్రవారం రాత్రి, శనివారం పొద్దున కూలగొట్టొద్దు, ఆదివారం అసలే ముట్టుకోవద్దు. ఈ సహజ న్యాయ సూత్రాలకు లోబడి వారి కోర్టు పోయే అవకాశం ఇవ్వాలి.
ఒకవేళ వాళ్ళను ఒప్పించి రిహాబిలిటేట్ చేయించగలిగితే ముందు వాళ్ళకు రిహాబిలిటేషన్ ఎక్కడ చేయాలనో వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినాయి ఒక 60-70 వేల 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఓకే సార్. మాకు ఇక్కడనే కావాలన్న వాళ్ళని వదిలేసి ఎక్కడిచ్చినా పోతామన్న వాళ్ళని ముందు అక్కడ రిహాబిలిటేట్ చేయాలి. ఇవన్నీ చేసినాక ఆ కోర్టు అనుమతితోనే వాటిని కూలగొట్టాలి. కూలగొట్టిన తర్వాత అది ప్రైవేట్ జాగా అయితే ఆ ప్రైవేట్ వ్యక్తికే దాని మీద అధికారం ఉంటుంది. అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ పెట్టి ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి ఆ పట్టా భూములు చెరువు శిఖంలో ఉన్న వాటిని తీసుకోవాలి. తీసుకొని చెరువులను మళ్ళీ రివైవ్ చేయాలి. ఇవన్నీ చేయడానికి కాల పరిమితి 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పెట్టుకోవాలి. కాల పరిమితితో పాటు మీరు అన్నట్లు థింక్ ట్యాంకర్స్, మెకానిజం, సపోర్ట్ చేసే పీపుల్ వీళ్ళంతా కూడా ఉండాలి కదండి సార్. ఎక్స్పర్ట్స్ ఉండాలి. బట్ ఇప్పుడు హైడ్రా కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ. ఇప్పుడు హైడ్రా వెళ్తున్న తీరుతో మాత్రమే కాకుండా రేవంత్ రెడ్డి థింకింగ్, ద గోయింగ్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో వీళ్ళంతా ఉన్నట్లు ఏం కనిపిస్తట్లేదు. ఏం లేదు. ఫైనల్ రిజల్ట్ ఏమైందంటే ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆచార్య బీపీ ఆచార్య తర్వాత అప్పుడున్న ఆమె పేరేంది మన స్మితా సబర్వాల్ కాదు, ఆ ఆచార్యతో పాటు జైల్లో ఉన్న శ్రీలక్ష్మి సార్, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే రంగనాథ్ కూడా ఆ వరుసలో చేరిపోయే పరిస్థితి ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి ఆఫీసర్లు, రంగనాథ్ కూడా చాలా మంచి ఆఫీసర్. ఈ ముఖ్యమంత్రులు ఒత్తిడి వల్ల వాళ్ళు చేయకూడని ఫైళ్ళ మీద సంతకాలు చేసి చేయకూడని పనులు చేసి జైల్లో ఉండాల్సి వచ్చింది. ఓకే. జీవిత చరమాంకంలో వాళ్ళ మీద మచ్చబడ్డది. జగన్ ప్రభుత్వంలో దూకుడుగా పోయిన వాళ్ళ మీద కూడా చంద్రబాబు వేటు వేశాడు. చంద్రబాబు ప్రభుత్వంలో దూకుడుగా పోయిన ఆఫీసర్ల మీద జగన్ వేటు వేశాడు. టీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యిందని ఇవాళ ఆఫీసర్లు కనీసం ఈ భూమి మీద అడుగుపెట్టే పరిస్థితి కూడా లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉండిపోయిన ఉన్నవాళ్ళు జైల్లో ఉన్నారు. ఇవన్నీ ఏం చూపెడుతున్నాయి? 5 ఏళ్ళకోసారి మారే రాజకీయ నాయకుల మాటలు కాదు. చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, ఏ పని చేసినా చట్టబద్ధంగా చేయాలి. ఈ రాజకీయ నాయకుల చట్టాల గురించి తెలియదు, రాజ్యాంగం గురించి తెలియదు. అటువంటి వాళ్లకు జ్ఞానోదయం కలిగించే విధంగా ఆఫీసర్లు ఎడ్యుకేట్ చేయాలి తప్ప దున్నపోతు ఈనిందంటే తలుగు పట్టుకొని ఎక్కడన్నా దుడ్డే అని చెప్పి పోయే విధంగా ఉండకూడదు. అల్టిమేట్గా బలయ్యేది ఎవరు అంటే రంగనాథ్ గారు. అల్టిమేట్గా బలయ్యేది రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఏ ఒక్కరు డ్యామేజెస్ క్లెయిమ్ చేసినా కూడా వాళ్ళకి డ్యామేజెస్ ఇవ్వాల్సి వస్తుంది, ఎగ్జాక్ట్లీ నాగార్జునతో సహా. బట్ ఆయన అంటే అడ్జస్ట్ అయ్యాడు. ఇతరులు ఎందుకు అవుతారు? శ్రీనివాస్ రెడ్డి అని ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నాడు, 30 ఏళ్ళ నుంచి ఆయన నడుపుకుంటున్నాడు. బుల్డోజర్లు ఇండస్ట్రీ మీదకి నడిపించవచ్చా? ఒకరోజు టైం ఇవ్వచ్చు కదా ఇండస్ట్రీని షిఫ్ట్ చేయడానికి. ఎంత డ్యామేజ్ అయినాయి? అవును సార్. అంటే ఒక మంచి సంకల్పాన్ని మట్టిలో కలుపుతున్నాడు రేవంత్ రెడ్డి. సంకల్పం మంచిది, ఆశయం మంచిది, అనుసరిస్తున్న పద్ధతి చట్టబద్ధమైంది కాదు, రాజ్యాంగబద్ధమైంది కాదు, ప్రజా వ్యతిరేకమైన పద్ధతి. ఒక మనిషి అన్నవాడు ఎవడు కూడా ఇంత నీచాతి నీచంగా ప్రజల మీదకి బుల్డోజర్లను నడిపాడు.